సంవత్సరాల పరిపాలనలో జీవీఎంసీ ఏర్పడి సుమారు 3 సంవత్సరాలు 3 నెలలు 4 నెలల కాలం కావస్తాం. ఈ 3 సంవత్సరాలు 4 నెలల్లో కూడా ఏ రోజు కూడా అంటే కార్పొరేటర్లు ఉన్నారని ఆ కార్పొరేటర్లతో సంప్రదించడం కానివ్వండి, కౌన్సిల్లో కూడా కార్పొరేటర్ తాలూకా ప్రజా సమస్యల తాలూకా వినికిడి, కనీసం ప్రజా సమస్యలు వినిపిద్దామంటే కార్పొరేటర్ కనీసం మైకి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు కేవలం వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ కమిషనర్ల కోసం కక్కుర్తిపడే ప్రాజెక్టులు చేశారు తప్పితే మనుషులు ఉన్న దగ్గర వీధుల్లో కానివ్వండి, సందుల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మనుషులు నడిచే నడకల దగ్గర కానివ్వండి. ఈరోజు మన రామకృష్ణ థియేటర్ జంక్షన్ దగ్గర చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే మనుషులు ఉన్న దగ్గర ఏమొచ్చి గోతులు మయం చేస్తే అధ్వానంగా రోడ్లని, అసహ్యంగా డ్రైనేజీ వ్యవస్థని, చాలా ఘోరాతి ఘోరంగా కాలువలని, యూజీడీని, సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అని చెప్పేసి కమిషన్లు కక్కుర్తిపడి అక్కడ ఐటీ సజ్జల దగ్గర కానివ్వండి, వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర బినామీల దగ్గర కానివ్వండి, రాత్రే అక్కడ ఇనార్బిట్ మాల్ వచ్చిందని చెప్పి అక్కడ వాళ్ళ ఏకపక్షంగా వాళ్ళ 100 అడుగుల రోడ్లు, 80 అడుగుల రోడ్లు, 120 అడుగుల రోడ్లు, ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం. ప్రజాప్రతినిధులు మాకు కనీసం అంటే ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. ఆ ఇంటిమేషన్ ఇవ్వకపోవడమే కాకుండా కనీసం ప్రజాప్రతినిధులుగా గెలిచి మేము ఇక్కడ 20,000 మందికి ఒక వార్డు నుంచి రిప్రజెంటేటివ్గా వెళ్తే ఆ 20,000 మందికి సమస్యలు మేము తిరిగి కనీసం వినిపిద్దామంటే కనీసం అంటే రెస్పాన్స్ కానివ్వండి, స్పందన కానీ లేకపోవడం వల్లే ఈరోజు ఎంత వ్యతిరేకత. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఆ జీవీఎంసీ ఏదైతే కౌన్సిల్లోనే ఆ పాలక మండలిలోని జరుగుతున్న అన్యాయానికి, వాళ్ళు తీసుకుంటున్న ఏకపక్ష ధోరణికి, నిర్ణయాలకి బయటకు వచ్చి స్వచ్ఛందంగా అభివృద్ధిని చూద్దామని ఈరోజు ఈ నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో ఈరోజు మొత్తం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పట్టాభిషేకం చేసి అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే కాంక్షిస్తున్నారో అదేవిధంగా అభివృద్ధిని కాంక్షిద్దామని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూడా ఈరోజు మొత్తం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని అందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రావడం జరుగుతుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియచేస్తున్నాను. వాళ్ళు వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళు వ్యక్తిగతంగా కాదండి, మేయర్ గారు పాలక వర్గం ఏదైతే వ్యక్తిగతంగా అభివృద్ధి చూసుకుంటున్నారు తప్పితే ఏదైతే ప్రజాప్రతినిధి తాలూకా ఈ సమస్యల మీద కానివ్వండి, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళని కనీసం ఆనర్ చేయకపోవడం వల్ల కానివ్వండి, అభివృద్ధి కూడా జరగకపోవడం వల్లే వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి జరుగుతుందనే మాత్రం వెళ్ళిపోతున్నామని చెప్పేసి మాత్రం మీడియా ద్వారా తెలియచేస్తున్నాను సార్. వైనాట్ 175 అని చెప్తే ఈరోజు ప్రజలందరూ కూడా 11 కట్టారు కదండి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానివ్వండి ఎవరికి ఉండకూడదు సార్. పనితనం కావాలి. ఏ రాజకీయ నాయకుడికైనా సరే కొలమానం అన్నది ఎలక్షన్. ఆ ఎలక్షన్లో ఈ నాయకుడి తాలూకా పనితనం అన్నది రేపు రాబోయే రోజుల్లో తెల్లమవుతుందని, బట్టబయలవుతుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈ మార్పులు జరిగినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా 100% ఆ మార్పు అన్నది ఇప్పుడు మార్పులు ఇటు నుంచి అటు మారారు అని అంటేనే మార్పు కోసం, రేపటి కోసం. ఈ రేపటి కోసం, ఈ మార్పు కోసం రాబోయే ఆల్రెడీ గతంలో మార్పు చేశారు రాష్ట్రం వ్యాప్తంగా. ఇప్పుడు నగరంలో కూడా మార్పు చేయాలి. రేపటి రోజున మార్పు జరుగుతుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. 3.5 సంవత్సరాలు, అంతకుముందు 9 సంవత్సరాలు పాలక వర్గం లేదు, అసలు కౌన్సిల్ లేదు, కార్పొరేషన్ లేదు. ఆ 9 సంవత్సరాలు ఏ విధంగా అయితే జరిగిందో ఈ 3.5 సంవత్సరాలు కూడా అదే విధంగా ఉంది. మొత్తం కలిపి 12.5 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాం. అభివృద్ధి విశాఖపట్నం నగరం ఎప్పుడు కూడా నార్మల్ న్యాచురల్ గ్రోతింగ్, అటువంటి న్యాచురల్ గ్రోతింగ్ ఉన్న ఈ విశాఖపట్నం సిటీని 12.5 సంవత్సరాలు వెనక్కి పెట్టేసిన ఘనత నగర మేయర్ గారిది. రాబోయే రోజుల్లో ఈ మేయర్ గారికి ఈ 12.5 సంవత్సరాలు ఏదైతే వెనక్కి వెళ్ళిందో ఈ వెనక్కి వెళ్ళిందాన్ని రాబోయే సంవత్సరం 8 నెలల కాలంలోనే అభివృద్ధి ఈ 12.5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ఏదైతే పురోగతి ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి పథంలో మేము నడిపిస్తామని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. 100% కూడా వాళ్ళైతే మాత్రం వాళ్ళు వైసీపీకి అధికారులుగా జీవీఎంసీకి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, ప్రజలకి బాధ్యులుగా ఏ అధికారులు కూడా గతంలోనే లేరు కాబట్టే ఈ మార్పు చేర్పు కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు మార్పు ఇచ్చారు దేనికోసం? మంచి సుపరిపాలన రావాలి, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, హరిత అభివృద్ధి జరగాలి, ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రియల్ అభివృద్ధి జరగాలి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఉపాధి లభించాలి, ప్రతి ఒక్కరు కూడా స్వశక్తిపై నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ మార్పు చేశారు ప్రజలు ఏదైతే మార్పు మా దగ్గర నుంచి ఆశించి చేసి మమ్మల్ని పట్టాభిషేక్తుల్ని చేశారో, వాళ్ళు ఆశించిన మేరకు రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ కూడా మళ్ళీ కొత్త సీసాలోని మళ్ళీ పాత నీరే ఉంటే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? అందుకని కొత్త నగరానికి కొత్త సీసాలు కావాలిగా,
మళ్ళీ పాత నీరే కాకుండా కొత్త అధికారులు రావాలని కొత్త ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అధికారుల మార్పుతోటి పరిపాలన కూడా మార్పు జరిగి ప్రజలు ఏదైతే మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఆశించడం జరిగిందో ఆశించిన మేరకు ప్రతి ఒక్కరికి కూడా ఆశించిన దానికన్నా ఇంకొక 2 రెట్లు ఎక్స్ట్రాగానే పరిపాలన అందించడంలో ముందు ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.